హైదరాబాద్ స్టేట్ క్యాబినెట్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మినిస్టర్గా, వ్యవసాయ మరియు ఆహార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా మర్రి చెన్నారెడ్డి గారు. మర్రి చెన్నారెడ్డి గారు 13th January 1919లో జన్మించారు. 2nd December 1996లో మరణించడం జరిగింది. మరి సార్ యొక్క గ్రామం వచ్చేసరికి వికారాబాద్ జిల్లాలోని సిరిపుర అనే ఒక గ్రామం అండి. ఏ గ్రామం? సిరిపుర అనే ఒక గ్రామం. మీకు కొన్ని పుస్తకాల్లో చూసుకుంటే పెద్ద మంగళారం అని రాసి ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకోసం అంటే సొంత ఊరు సిరిపుర గ్రామం, కానీ ఇతను పెరిగింది మొత్తం మళ్ళీ ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెరిగారు కాబట్టి చాలా పుస్తకాల్లో మీకు పెద్ద మంగళారం అని రాయడం జరిగింది. ఎక్కడ? రంగారెడ్డి డిస్టిక్లోని పెద్ద మంగళారం అని మీకు ఉండడం జరుగుతుంది. కానీ మర్రి చెన్నారెడ్డి జన్మించింది సిరిపుర అనే ఒక సొంత గ్రామం అవుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఊరు పెద్ద మంగళారం. కొన్ని పుస్తకాలు మీకు అలా ఇస్తారు, కొన్ని పుస్తకాలు ఇవ్వచ్చు. పెద్ద మంగళారం వచ్చేసరికి మనకు రంగారెడ్డి డిస్టిక్, సిరిపుర అనే ఒక గ్రామం వచ్చేసరికి మనకు వికారాబాద్ జిల్లాలో ఉండడం జరిగింది. మరి మర్రి చెన్నారెడ్డి గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే 1941 సంవత్సరంలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడండి? 1941లో ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసి అతను విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆంధ్ర యువజన సమితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి నుంచే రాజకీయాల్లోకి అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. అదేవిధంగా విద్యార్థి కాంగ్రెస్ను కూడా స్థాపించాడు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇట్లా అనేకమైనటువంటి విద్యార్థి దశ ఉద్యమాల్లో పాల్గొంటూ తదనంతర కాలంలో బూర్గుల రామకృష్ణారావు గారి క్యాబినెట్ అంటే హైదరాబాద్ స్టేట్ క్యాబినెట్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మినిస్టర్గా, వ్యవసాయ మరియు ఆహార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. రేపు ఎగ్జామ్లో అడగవచ్చు, బూర్గుల క్యాబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్, లేదంటే అందరి పోర్ట్ఫోలియోలు ఇచ్చి వాళ్ళ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటాడు. మరి దాని తదనంతర కాలంలో మరి మర్రి చెన్నారెడ్డి గారు మరి ఇక్కడ మనకు మేజర్గా చూసుకున్నట్టయితే కాసు బ్రహ్మానందరెడ్డి గారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా, ఇక్కడనేమో అగ్రికల్చర్ ఫుడ్ మినిస్టర్, ఇక్కడనేమో మనకు కేబీఆర్ గారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి. మనం చెప్పుకోవడం జరిగింది ఉద్యమం సమయంలో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి గారికి హయాంలో తెలంగాణకు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం జరిగింది సార్? మరి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఏంటి సార్? తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ అని అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించినట్టు మర్రి చెన్నారెడ్డి గారు. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇతను కూడా అదే పద్ధతిని అవలంబించాడు. తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. అవునా కదా? ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెడుతున్నారు. దీనిపైన ఆరుట్ల కమలాదేవి ఇట్లా అనేక మంది కూడా మనకు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకెక్కడ పనిచేస్తారు? జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూడా మనకు క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మొత్తంగా మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 పాల్గొనడం జరిగింది. ఈ తెలంగాణ నుంచి పాల్గొనే 4లో ఎవరండి? మర్రి చెన్నారెడ్డి గారు కూడా ఉన్నారు. మీకు 4 గురించి ఒక హింట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. ఎవరండి? కేవి, జేవి, ఎంసి, బీఆర్కే. తెలంగాణ నుంచి పాల్గొన్నది. కేవి అంటే కేవి రంగారెడ్డి, జేవి అంటే జేవి నరసింహారావు, ఎంసీ అంటే మర్రి చెన్నారెడ్డి, బీఆర్కే అంటే బూర్గుల రామకృష్ణారావు. ఆల్రెడీ మనం బూర్గుల రామకృష్ణారావు గారి గురించి చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం. సో మరి పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొని అప్పటికీ కూడా పెద్ద మనుషుల ఒప్పందం నాటికి కూడా ఆంధ్రాతోటి విలీనం అవ్వడానికి ఒప్పుకోలేదు మర్రి చెన్నారెడ్డి గారు. మరి అదేవిధంగా 1969 తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి దేనికి సార్? దేనికి అధ్యక్షుడైండు? తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడైండు. మళ్ళీ 1969 తెలంగాణ అజిటేషన్ నడిపించినటువంటిది ఏంటి సార్? తెలంగాణ ప్రజాసమితి పార్టీ. దానికి అధ్యక్షుడైండు. మొదట ఎందుకు సార్? రాజకీయ నిరుద్యోగుడిగా ఉన్నాడు, పొలిటికల్ అన్ఎంప్లాయీగా ఉన్నాడు. అవునా కాదా? ఎందుకు? వందే మాత్రం సోదరులు కంప్లైంట్ చేసిరు కదా, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచాడు మర్రి చెన్నారెడ్డి. మరి అందుకోసమని కోర్టు కూడా 6 సంవత్సరాల దాకా నువ్వు ఏ ఎన్నికల్లో పోటీ చేయొద్దు, ఇప్పుడున్నటువంటి సభ్యత్వం కూడా రద్దు అవుతుందని చెప్పడంతో రాజకీయ నిరుద్యోగుడు అవడంతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి కూడా 1969 తెలంగాణ అజిటేషన్ నడిపినటువంటి వ్యక్తి మనకు మర్రి చెన్నారెడ్డి గారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే 1970-80 మధ్యకాలంలో అండ్
1989-90 మధ్యకాలం ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా, అంటే అనేక మంది అయ్యారు. మర్రి చెన్నారెడ్డి కూడా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మర్రి చెన్నారెడ్డి గారి నుంచి మనకు క్వశ్చన్ ఎక్కడి నుంచి కవర్ అవుతుందంటే, ఎన్ని రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిండు అంటే 1974 నుంచి 77 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 1982 నుంచి 83 మధ్యకాలంలో పంజాబ్ రాష్ట్రానికి, 1992 నుంచి 93 మధ్యకాలంలో రాజస్థాన్, 1993 నుంచి 1996 వరకు తమిళనాడు రాష్ట్రానికి. అంటే 4 రాష్ట్రాలకు గవర్నర్గా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మర్రి చెన్నారెడ్డి. ఈ యొక్క పాయింట్ను కూడా జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మర్రి చెన్నారెడ్డి వాళ్ళ కుమారుడు ఎవరు సార్? మనకు మర్రి శశిధర్ రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి అయినటువంటి వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి గారు.